హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్86. మన వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. ఈరోజు అలాగా చిన్న వ్లాగ్ తీద్దామని బయటకు వచ్చాం. అదే కాక శ్రీకాంత్ బ్రోని మీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. శ్రీకాంత్ బ్రోకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సో బయటికి రావట్లేదు, కలట్లేదు, ఎక్కడ అవ్వట్లేదు. ఇప్పుడు షాప్ దగ్గర ఉన్నాడంట, వెళ్ళి మీట్ అయ్యి అసలు ఏటి సంగతి, ఏటి కదా, ఎలా రాస్తున్నాడో చూద్దాం, అడుగుదాం ఒకసారి. మధ్యలో నాని బ్రో షాప్ ఒకటి ఉన్నది, వెళ్దాం అనుకున్నాం కానీ డ్యూక్ ఏదో మొత్తం డిస్మాండిల్ చేస్తున్నాడు. అరే బ్రో, నువ్వు ఈ వీడియో చూస్తుంటే నేను నిన్ను చూశాను రా, డిస్టర్బ్ చేయడం ఎందుకని రాలేదు. ఇదే విజయనగరం ఫోర్త్ సిటీ సెంట్రల్. నైట్ అయితే చాలామంది ఇక్కడ ఉంటారు, కలర్ఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ రోడ్డు మొత్తం అంతా. ట్రాఫిక్ జామ్ మిగతా రోడ్ల మీద చూసుకుంటే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది, ఇటుపక్క ట్రాఫిక్గా. ఎందుకంటే మన విజయనగరం రైల్వే స్టేషను. ఇది పైడితల్లమ్మవారి గుడి. శ్రీకాంత్ బ్రో ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాడో తెలీదు, కాకపోతే మన వల్ల డిస్టర్బెన్స్ ఎందుకులే అనేసి వీడియోస్ గట్టా పిలవట్లేదు, చిన్న చిన్నవి కూడా. ఇంకో విషయం వచ్చేసి బ్రో కూడా లేడు కాబట్టి నేను కూడా మ్యాక్స్ చేయట్లేదు. మదన్ బ్రో ఉన్నాడంటే మదన్ బ్రోకి వేరే పనులు ఉన్నాయి. ఇంకా రేపు కేటీఎం ఈవెంట్ ఒకటి ఉన్నది, ఇంకెవరెవరు వెళ్తామో తెలియదు. ఇంకా మదన్ బ్రో అయితే కన్ఫర్మ్, నాకు కూడా ఒక స్లాట్ ఉన్నదంట చెప్పాడు. ఇంకా శ్రీకాంత్ బ్రో బుక్ చేసుకున్నాడో లేదో తెలియదు. నిక్కీ బ్రో ఒకడు వెళ్తున్నాడు, మార్నింగ్ 7కి వెళ్ళిపోతాడట, ఇందాకే మెసేజ్ చేశాడు. విజయనగరం నుంచి ఎవరైనా కేటీఎం రైడ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వీడియో చూస్తుంటే ఎక్స్పీరియన్స్ ఎలా చేశారో కూడా కామెంట్ చేయండి. సిఎంఆర్ దగ్గర లైట్ షో చేసినట్టున్నారు, క్రిస్మస్ ఒకటి ఉంది కదా ముందున, సో ఫెస్టివల్కి లైట్ షో పెట్టారు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ తర్వాత పొంగల్ కాబట్టి ఇంకా బిజీ, రోడ్స్ అన్నీ బిజీగా ఉంటాయి. అందరూ షాపింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మనం మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇటుపక్క ఎన్సిఎస్ థియేటర్ రోడ్, ఇది చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడే. ఇది చాలా రష్గా ఉండేది కిందటి సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ అవునట్టుంది. ఎప్పుడు అలా బయటకు వచ్చి లాంచ్ చేద్దామన్నా ఏ కంటెంట్ దొరకదు. కెమెరా ఉన్నప్పుడైతే కెమెరా తీసి నార్మల్గా హెల్మెట్ పెట్టుకొని వస్తాను కదా, అలాంటి వాడు మాత్రం చాలా చాలా దొరుకుతాయి అనమాట. కానీ ఏం చేస్తాం, అప్పుడైతే అవ్వదు. ఇప్పుడు కూడా నా కెమెరా ఆఫ్ చేసానా, బైక్ జస్ట్ మిస్లో అయిపోయినాయి అనమాట. అదొకటి విజయనగరంలో ఇంకా హెల్మెట్ ఇవన్నీ కంపల్సరీ. ఈవినింగ్ అవగానే టోటల్గా మొత్తం అందరికీ చెక్ చేస్తున్నారు. శ్రీకాంత్ బ్రో బైక్ ఇక్కడే ఉన్నది, చూస్తున్నారు లోపల నుంచి దొంగ చూపులు. షాప్ కూడా బాగానే, కస్టమర్స్ ఉండదు కదా, కస్టమర్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. అన్న నమస్తే అన్న. ఫైనల్గా శ్రీకాంత్ బ్రోని మీట్ అయ్యాం, ఒక కాఫీ తాగి కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. రేపు మార్నింగ్ రైడ్ ఒకటి ఉంది, కేటీఎం రైడ్ అనమాట, అది ట్రాక్లో ఉంటా. మదన్ బ్రో ఒకడు ఏబిఎస్ చెక్ చేస్తున్నాడు, అక్కడికి ఒకసారి వెళ్ళి చూసి వీడియో దాని తర్వాత ఆపేద్దాం. ఇంకా మదన్ బ్రోది కూడా అలాగే ఏబిఎస్ పని చేయట్లేదు ఒక్కొక్కసారి, నాది కూడా ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయట్లేదు. చాలా ఎక్కువ టైం ఇక్కడే ఉండిపోయాము శ్రీకాంత్ బ్రో దగ్గర, చాలా రోజులు అయింది కదా, దానివల్ల. పంతిగడల షాప్ దగ్గర మదన్ బ్రో ఉన్నాడు. మదన్ బ్రోని మీట్ అయ్యి కొంతసేపు అక్కడ ఏమవుతుందో చూసుకొని ఇంకా వెళ్ళడం అనమాట ఇంటికి. ఉన్నారా లేరా, ఉన్నారు.
ఇహి 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 స్కూటీ డిస్మాంటిల్ చేశారు. ఏ అలాగ తిరగడానికి అలా తిరగడానికి ఏ బంతి ఏదో బిగిస్తుండవు. ఇది ఏంట్రా బ్రో, ఏంటి ఇలా చేశారు? బ్లాక్ పెయింటింగ్. ఏరాన్ ఫ్రెండ్స్ ఇంకా కార్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు, చూడాలి. అవ్వలేదు, బ్యాటరీ డౌన్ అయిపోయింది. కొంతసేపు వెయిట్ చేయి. ఇప్పుడు చేసి చూడు, ఇప్పుడు చేసి చూడు. ఆరోన్ ప్రిన్స్ అయిపోయింది. చిన్న పిల్లడే తెలుసు ఎలా కార్ స్టార్ట్ చేయాలని. కార్ స్టార్ట్ అవ్వలేదంటే వెంటనే బోనెట్ తీసాడు, బ్యాటరీ చెక్ చేసుకున్నాడు, స్టార్ట్ చేసాడు. వదులు ఆరోన్.